గంధమల్ల ప్రాజెక్టు వాళ్ళు పడావు పెట్టిపోతే ఆ గ్రామాలు మునుగుతున్నాయని రైతులు బీర్లు ఐలేయని తీసుకొని వచ్చి మాట్లాడితే గ్రామాలు మునగకుండా ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఈరోజు ప్రణాళికలు వేసుకున్న మాట దాదాపుగా 600 కోట్ల రూపాయలు మంజూరు చేసింది నిజం కాదా? ఇవాళ నీళ్ళు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి అంటున్నారు. ఎస్ఆర్ఎస్పి నీ తాత కట్టిండా? ఎల్లంపల్లి మిడ్మానేరు మీ ముత్తాత కట్టిండా? మా కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదలుపెట్టిన ఎస్ఆర్ఎస్పి శ్రీపాద ఎల్లంపల్లి మిడ్మానేరు ప్రాజెక్టులు మేము కట్టినాం. ఈ రోజు గంధమల్లకి ఎట్లా నీళ్లు దేవాళ్ళు మాకు తెలియదా? నిధులు ఇచ్చినోనికి నీళ్ళు ఇచ్చేది తెలియదానే? 25,55,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల రూపాయల వరకు రైతులకు అప్పు విముక్తి కలిగించింది మన ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ రైతులకు ఉచిత కరెంటుతో పాటు ఆనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే ఆయన నాయకుడు అంటే వరి వేసుకోండి చివరి గింజ వరకు కొంటాం, అదే కాదు సన్న వడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ప్రత్యేకంగా పర్యవేక్షించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరం ఓట్లు అమ్మిన 48 గంటల్లో మీ ఖాతాలో పైసలు వేస్తలేమా? ఇవాళ రైతులను ఆదుకొని ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలి అని మేము పనిచేస్తుంటే కడుపు మండి విషం జమ్ముతున్నారు ఈ రోజు రైతుల మీద.